సోపతులు అనే సినిమా బాగుంది. చాలా బాగుందని చెప్పలేం గానీ, బాగుంది చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అంటే ఇంట్రెస్టింగ్ అట్లా ఏముండదు సినిమా. పోతూనే ఉంటది. ఒక మంచి సినిమా చూసిన ఒక ఫీల్ అయితే వస్తది ఖచ్చితంగా. సినిమాలో పెద్ద స్టోరీ అయితే ఏముండది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు చిన్నవాళ్ళు. వాళ్ళు లాక్‌డౌన్‌లో విడిపోతారు. వాళ్ళు మరి ఎట్లా కలిసిండ్రు, ఎందుకు కలిసిండ్రు, ఎందుకు విడిపోయిండ్రు అనేది స్టోరీ ఉంటది. మిగతాది మీ సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది. సినిమా అయితే బాగుంది. ఆ బడ్జెట్‌లో ఆ క్వాలిటీతో తీయడం అనేది చాలా గ్రేట్ అనేది చెప్పొచ్చు. సినిమా చూడాలనుకుంటే ఈటీవీలో ఉండి చూసేయండి. దాంట్లో మనకు ఎక్కువ ఫేమస్ అనిపిస్తే 'మైలేజ్ షో' అంజమామ ఉన్నాడు కదా! ఆయన ఏదో వాళ్ళ టీమ్‌తోని ప్రమోషన్ చేస్తే చూసినా నేనది సినిమాగా. ఎట్లుంటదో చూద్దాం అని చెప్పి చూసినా. చాలా బాగుంది. మెయిన్‌గా చిన్నపిల్లల యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. సినిమా చూడొచ్చు. మంచి టైం పాస్ అవుద్ది. మంచిగుంటది సినిమా. చూసేయండి చూడకపోతే. టైం పాస్ అవుద్ది. మంచిగుంటది. చూడండి. ఈ వీక్ ఒక సజెషన్ అని చెప్పుకోవచ్చు ఆ సినిమా. చాలా బాగుంది. నాకు తెలిసి సినిమాకు పెట్టిన బడ్జెట్ కూడా చాలా తక్కువ అవ్వచ్చు. అంటే ఆయన జస్ట్ ఏదో ఒక ఆ సినిమా చేసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో జస్ట్ ప్రయత్నంగా తీద్దాం అనుకున్నట్టున్నాడు. ఒక అటెంప్ట్ చేస్తే ఎలా ఉంటుందని అనుకున్నాను. నెక్స్ట్ ఆయన కాన్సెప్ట్ చేస్తే అది బాగా తీస్తాడని ఆయన ఒక నమ్మకం వచ్చి ఉంటుంది ఈ సినిమాతోని. నెక్స్ట్ ఆయన మంచి కాన్సెప్ట్ తీస్తే చూడాలని ఉంది నాకు కూడా. ఓకే సినిమా అయితే చూడండి. సోపత్లు ఇదేంటి ఇది ఎక్కడ సినిమా అని చెప్పి అట్లా అనుకోకండి. మీకు తెలిసి ఈటీవీ విన్లో అయితే ఆ సినిమా ఉంది చూడండి. ఈటీవీ విన్ లేని వాళ్ళు ఎక్కడ చూడాలో మీకు బాగా తెలుసు. అక్కడ చూసేయండి. థ్యాంక్ యూ.